సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బ్లడ్ ప్రెషర్, హై బీపీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా బీపీ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా బీపీ లెవెల్స్ అంటే ఎలా ఉండాలి, ఎంత ఉంటే అది నార్మల్ బీపీ అంటాము, ఎంత ఉంటే హై బ్లడ్ ప్రెషర్గా చెప్తారు, బీపీ టాబ్లెట్స్ వేసుకునే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేస్తున్న తప్పులు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్‌గా ఒక్కసారి బీపీ వీళ్ళకి వచ్చింది అంటే, వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అన్నప్పుడు ఎంత ఉంటే వాళ్ళని బీపీ పేషెంట్ అంటాము? సో, మీరడిగిన క్వెషన్‌లో ఫ్యూ క్లారిటీస్ కావాలి. ఎందుకంటే, బ్లడ్ ప్రెషర్‌ని సీరియస్‌గా తీసుకోవడం అనేది హ్మ్. నేను ప్రజల్లో చూస్తున్నాను. పేషెంట్స్‌లో గూడా అదేముందిలే అన్నట్టే చూస్తున్నాను. హ్మ్. అయితే అందరికీ అర్థం కావాల్సింది బ్లడ్ ప్రెషర్ నార్మల్ అంటే హ్మ్. లెస్ దెన్ 120, లెస్ దెన్ 80 హ్మ్. ఇది నార్మల్. 120 కన్నా తక్కువ ఉండాలి. 180 కన్నా తక్కువ ఉండాలి. హ్మ్. అండ్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడాలి. హ్మ్. సో, ఆ 120-90 అనేది నార్మల్ రేంజ్. హ్మ్. అలాగే 80-60 అనేది హ్మ్. నార్మల్ రేంజ్. ఈ మధ్యలో ఎంతున్నా గానీ ఇది నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాం. హ్మ్. 90 అండ్ 60 బిలో ఉంటే హ్మ్. లో బ్లడ్ ప్రెషర్ కింద హ్మ్. కన్సిడర్ చేస్తాం. ఇది నార్మల్. ఓకే. తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరినంటాము? హ్మ్. సో, బ్లడ్ ప్రెషర్‌లో ఉన్నదేంటంటే అది ఒక వేరియబుల్ కాంపోనెంట్. హ్మ్. అంటే మనం చేసే యాక్టివిటీ బట్టి బ్లడ్ ప్రెషర్ మారుతూ ఉంటది. సడెన్‌గా కోపగించుకున్నాను. హ్మ్. బ్లడ్ ప్రెషర్ పెరగాలి, పెరుగుతుంది కూడా. హ్మ్. అది నార్మల్. నిద్రబోయాము. కాస్త బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. సో, రిలాక్స్ అయినప్పుడు తక్కువగా ఉండడం, అలాగే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పెరగడం అనేది సహజం. అది నార్మల్. హ్మ్. ఆ పెరగడం అనేది ఆల్వేస్ షుడ్ బి అరౌండ్ 140-90 మధ్యన ఉంటే హ్మ్. సో, కన్సిస్టెంట్‌గా మీకు బ్లడ్ ప్రెషర్ గాని 140 అండ్ 90 అబోవ్ హ్మ్. డిఫరెంట్ టైమ్స్‌లో ఒక వారంలో 3 రికార్డింగ్స్ కానీ అబోవ్‌గా వస్తే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే. హ్మ్. 140 అబోవ్ హ్మ్. ఇన్ ఎ ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్‌లీ న్యూ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్‌ని అలా కేటగరైజ్ చేస్తాం. ఓకే. సో, ఈ మధ్య కాలంలో ఏమైంది బ్లడ్ ప్రెషర్ ఒక్కటే రావట్లేదు. హ్మ్. బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు డయాబెటిసో, డయాబెటిస్. కొలెస్ట్రాలో, థైరాయిడో ఇంకోటి ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ అయితే కనపడుతూనే ఉన్నాయి. సహజంగా కాస్త ఏజ్ రాంగానే 40 అబోవ్ రాంగానే ఇట్లాంటివన్నీ కనిపించేస్తున్నాయి. సో, ఏం చేశాము? ఈటిలికి ఏది బెటరు? హ్మ్. ఎక్కడ ఐడియల్‌గా సూట్ అవుద్దని చూస్తే 130, 80, 130, 80 ఉంటే ఇది పర్ఫెక్షన్. హ్మ్. మనకి అవయవాల మీద ఒత్తిడి పడకుండా, లాంగ్ టర్మ్ డ్యామేజ్ కాకుండా, బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే అనర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బెటర్ అయ్యే విధంగా ఉంటున్నాయి అనేది హ్మ్. గమనించారు. సో, టార్గెట్ బ్లడ్ ప్రెషర్ హ్మ్. అంటే ఒక పర్సన్‌కి బీపీ డయాగ్నోస్ అయితే వాళ్ళకి మందులు వాడిన తర్వాత, రెమెడియల్ మెజర్స్ వాడిన తర్వాత ఎంత ఉండాలి అంటే 130, 80 ఉంటే ఇది కరెక్ట్. ఇది లాంగ్ టర్మ్‌గా ఇది మెయింటైన్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి హ్మ్. అనేది 130, 80 హ్మ్. అంటే డయాస్టాలిక్ ప్రెషర్ అనేది అంతే ఉండాలా? 80 ఉండాలా? 85 అనుకుందాం ఆ! కొద్దిగా రిలాక్సేషన్ చేసినా గాని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నా ప్రాక్టీస్‌లో చూస్తే, ఇంతేగా సార్ ఇప్పుడే నేను గొడవ పడొస్తున్నా ఆ! కింద. ట్రాఫిక్‌లో వచ్చాను, పరిగెట్టుకుంటా హ్మ్. వచ్చాను, మీ దగ్గరికొచ్చాను భయమేసింది, వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా హ్మ్. గూగుల్ చేస్తే వాదనలవుతున్నాయి. హ్మ్. సో, వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడున్న న్యూయర్ టర్మినాలజీ, న్యూయర్ గైడెన్స్‌లో బ్లడ్ ప్రెషర్‌ని ఒక విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అంటున్నారు. హ్మ్. ఎలా అంటే, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం చెక్ చేయడం కన్నా 24 గంటలు చెక్ చేయండి. హ్మ్. కంటిన్యూయస్‌గా బ్లడ్ ప్రెషర్‌ని మానిటర్ చేయండి. ఈ 24 గంటల్లో నేను చెప్పిన విధంగా ఫ్లక్చుయేషన్స్ జరగడం సహజం. హ్మ్. కానీ కన్సిస్టెంట్‌గా ఎక్కువున్నాయా, లేవా అనేది సీరీస్ ఆఫ్ రికార్డింగ్స్‌లో హ్మ్. ఏర్పడిపోతుంది. పర్టిక్యులర్‌గా నిద్రపోయే టైంలో గాని, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అంటే హ్మ్. అది బ్యాడ్ సైన్. ఓకే. ఎందుకంటే ఎవరికైనా డే టైమ్ యాక్టివిటీ ఉంటది కాబట్టి కాస్త ప్రెషర్. హైయర్ లెవెల్స్, నైట్ టైమ్ నిద్రపోతూ రిలాక్స్ అయి ఉన్నాం కాబట్టి కాస్త లోయర్ లెవెల్స్ రావాలి. ఈ వేరియేషన్ అనేది 10% ఉంటది. అంటే 120, 80 ఉన్నదంటే నైట్ టైమ్‌లో ఒక 10% డ్రాప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇది నార్మల్. ఎవరికైతే ఇది డ్రాప్ కాదో
ఈ డ్రాప్ కాని వాళ్ళల్లో అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. సో, అలా ఈ 24 అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వల్ల మానిటరింగే కాకుండా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు అడిగిన క్వెషన్‌లో ఏ టైంలో చేస్తే హ్మ్. మంచిది? ఎప్పుడు మందులు వాడితే మంచిది? అవన్నీ గూడా దీంట్లో క్లారిటీ వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ డే టైమే ఉండట్లేదు. హ్మ్. ప్రతి ఒక్కరికి నైట్ టైమే ఉండట్లేదు. వేరియబిలిటీ ఉంటుంది గాబట్టి ఈ హ్మ్. మధ్య కాలంలో ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం గాబట్టి ఈ వెస్టర్న్ మోడ్‌కి అడాప్ట్ అయ్యి రాత్రులంతా మేలుకొని పగలంతా పడుకోవడం జరుగుతుంది కాబట్టి, హ్మ్. ఈట్లి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, హ్మ్. ఇలా 24 అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసిన దానివల్ల హ్మ్. అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని గమనించారు. ఓకే. మార్నింగ్ ఇప్పుడు నిద్రలో బీపీ పెరగడం అంటే అది ఆహ్, బ్యాడ్ సైనే. కొద్దిగా బ్యాడ్ సైన్. ఓకే. మార్నింగ్ అంటే ఎప్పుడైనా మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోమన్నారు. ఈ 24/7 కాకుండా అన్నప్పుడు. మార్నింగ్ బ్లడ్ ప్రెషరు అసలు జనరల్‌గా ఎందుకు ఎక్కువుంటుంది డాక్టర్ గారు? ఎట్లా ఉండాలసలు? సో, సహజంగా మీరు గమనిస్తే నేను ఇప్పుడు దాకా చెప్పిన హ్మ్. దాంట్లో నార్మల్ సైన్స్ బాడీలో జరిగే సైన్స్ ప్రకారం మనకి డే టైమ్ కాస్త ఎక్కువగా ఉండడం, రాత్రులు తగ్గిపోవడం. హ్మ్. అంటే ఇది ఎట్లా తెలుస్తుందంటే మానిటరింగ్ చేస్తే గాని హ్మ్. తెలవదు. హ్మ్. ఎందుకంటే మనము మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, డే టైమ్స్ మధ్యరాత్రులు ఎవరు లేసి బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు? హ్మ్. ఇంకా ఇంకొకటేంటంటే ఒకవేళ మనం అలారం పెట్టుకొని లేసి చెక్ చేసినా గాని, హ్మ్. అలాంటి చెక్ చేసిన దాని వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వేరే అనర్థాలు కూడా జరుగుతాయి కాబట్టి, సహజంగా మానిటర్ అనేది రికమెండెడ్. హ్మ్. సో, మీరడిగిన ప్రశ్న ఎందుకు మార్నింగ్ బ్లడ్ హ్మ్. ప్రెషర్ పెరగొచ్చు అని చూస్తే ఒకటేంటంటే ఇన్‌అడిక్వేట్ మెడిసిన్. హ్మ్. హ్మ్. ఆర్ బాడీలో స్ట్రెస్ అనేది ఎక్కువున్నప్పుడు. హ్మ్. ఏది నిద్ర సరిగ్గా పోకపోవడం. కామనెస్ట్ రీజన్స్ ఏంటంటే మానసిక ఒత్తిళ్ళు హ్మ్. ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ చాలా మందికి బ్యాక్ పెయిన్ చాలా సహజంగా వింటాం. దానివల్ల సరిగ్గా నిద్ర పట్టదు. హ్మ్. ఇలాంటి వాళ్ళలో ఏమవుద్ది? ఈథర్ వాళ్ళొక నొప్పి తగ్గడానికి టాబ్లెట్ అన్నా వేసుకుంటారు. నిద్ర సరిగ్గా పోరు. కాస్త స్ట్రెస్‌కి గురవుతారు. హ్మ్. తర్వాత ఈ వర్క్ రిలేటెడ్ హ్మ్. ఇష్యూస్. ఇప్పుడు మేమే అనుకుందాం. మాకు అర్ధరాత్రులు చాలా ఫ్రీక్వెంట్‌గా ఫోన్ కాల్స్ వస్తాయి. హ్మ్. అలాంటి టైంలో వస్తున్నాయంటే కొద్దిగా క్రిటికల్‌గా ఉన్న కేసెస్ వల్లే మనకు వస్తది. సో, డెఫినిట్‌గా నిద్ర అనేది 8 ప్రాబ్లమ్ అవర్స్ ఉండాల్సిందేనా డాక్టర్ గారు? కంపల్సరీ ఉండాల్సిందే. హ్మ్. సో, అలా జరుగుతున్నప్పుడు మీరడిగినట్టు హ్మ్. మార్నింగ్ టైమ్ బ్లడ్ ప్రెషర్స్ పెరిగేదానికి హ్మ్. చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్‌ని మనము వీళ్ళకి బీపీ ఉంది. వీళ్ళు బీపీ పేషెంట్ అని జెప్పాలంటే ఆ 24 అవర్స్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం హ్మ్. ఐడియల్లీ రికమెండెడ్. హ్మ్. ఇందాక మీరు అడుగుతున్నప్పుడు మార్నింగ్ టైమ్ బ్లడ్ ప్రెషర్ హ్మ్. ఎందుకు హ్మ్. పెరగొచ్చంటే దాంట్లో ఒక పాయింట్ కూడా మర్చిపోయానండి. హ్మ్. చాలా మందికున్న హ్యాబిట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోక్. హ్మ్. సో, టొబాకో అండ్ ఆల్కహాల్ వల్ల హ్మ్. డెఫినెట్ ఇంపాక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్. హ్మ్. ఇప్పుడున్న హ్యాబిట్స్‌లో లేట్ నైటే ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. ఆల్కహాల్ అవును. కన్జంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ సైమల్టేనియస్‌గా కానివ్వండి. అండ్ ఆ టైంలోనే ఆ స్నాకింగ్ గూడా. హ్మ్. దాంట్లో హై క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అండ్ సాల్ట్. అండ్ హ్మ్. ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఈట్లి కారణంగా గూడా బ్లడ్ ప్రెషర్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్. హ్మ్. ఎక్కువ నీళ్ళు తాగకపోయినా బీపీ చూపిస్తదా డాక్టర్ గారు? ఎక్కువ నీళ్లు తాగకపోవడం అంటే జనరల్‌గా సైన్స్ ప్రకారం చూస్తే హ్మ్. ఎక్కువ నీళ్లు తాగితే మనకి బ్లడ్ ప్రెషర్ ప్రాపర్ సర్క్యులేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. హ్మ్. నీళ్లు సరిగ్గా తాగనప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువైపోద్ది. లైక్ ఇప్పుడు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యాయండి. హ్మ్. డీహైడ్రేషన్. సో, డీహైడ్రేషన్ వల్ల ప్రెషర్స్ తగ్గుతాయి గానీ హ్మ్. పెరగవు. ఓకే. అయితే డాక్టర్ గారు మార్నింగ్ బీపీ పెరుగుతుంది అన్నప్పుడు 140 అట్లా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి బీపీ ఉందన్నట్లే ఇంకా. ఎందుకంటే యాక్టివిటీస్ ఏమి ఉండవు గదా! మీరు చెప్పినట్లు ఈ రీజన్స్ వల్ల. ఈ సాయంత్రం కల్లా బీపీ అంటే ఒకవేళ లెవెల్స్ పెరిగితే కన్సిడర్ చేస్తామా మనం బీపీ లాగా? కన్సిస్టెంట్‌లీ 3 టైమ్స్ ఆన్ ఎ హ్మ్. డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్. హ్మ్. 3 రికార్డింగ్స్ డిఫరెంట్ టైమ్స్‌లో, హ్మ్. డిఫరెంట్ డేస్‌లో హ్మ్. 140 అండ్ అబోవ్ 90 వస్తే హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ గురించి కన్సిడర్ చేయాలి. ఇది ప్రీవియస్ హ్మ్. ఇప్పుడు ఈ కంటిన్యూయస్ బ్లడ్ వచ్చింది. ప్రెషర్ మానిటరింగ్ పెట్టగానే మనకు అర్థమైపోతుంది. హ్మ్. ఎక్కడెక్కడ రికార్డింగ్స్ హ్మ్. పెరుగుతున్నాయి, ఎన్ని రికార్డింగ్స్ పెరుగుతున్నాయి. హ్మ్. అవి చూడంగానే చెప్పేయొచ్చు మనం. ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. యెస్. ఇప్పుడు వాళ్ళకి టాబ్లెట్ రాసారు. బీపీ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అవసరం ఉంటుందా? ఒక టాబ్లెట్‌తో సరిపోయే మందులొచ్చాయా డాక్టర్ గారు? అయితే ఇప్పుడు ఇదివరకు ఉన్న కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే ఒక టాబ్లెట్ హ్మ్. తీసుకొని, ఆ టాబ్లెట్‌ని డోస్ పెంచుకొని నెక్స్ట్ టాబ్లెట్‌కి వెళ్ళడం అనేది జరిగేది. ఇది సీక్వెన్షియల్ ఆఫ్ ఈవెంట్స్ జరిగేవి.
ఇప్పుడు ఏంటంటే మల్టీ ప్రాంగ్ అటాక్ అంటున్నారు. అంటే అన్ని ఏరియాస్ నుంచి బ్లడ్ ప్రెషర్ని అటాక్ చేస్తూ కంట్రోల్ చేస్తే మంచిది. సో దీంట్లో చాలా రకాల మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ మీరు అడిగిన ప్రశ్నకి Hmm. మల్టిపుల్ డోసెస్ టాబ్లెట్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ Hmm. కంబైన్ చేసి ఇచ్చిన దాని వల్ల Hmm. మనకి బెటర్మెంట్ ఉంటుంది. Hmm. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అవును. కాబట్టి లో లెవెల్లో ఉన్న వాళ్ళకి బహుశా ఒక సింగిల్ టాబ్లెట్తోనే తగ్గిపోద్ది. అది కూడా కంబైన్డ్ టాబ్లెట్ ఇస్తే బెటర్ అంటున్నారు. Hmm. హై లెవెల్ ఉందనుకోండి, మల్టిపుల్ డోసెస్ ఇచ్చిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా గమనించారు. Hmm. డాక్టర్ గారు ఎప్పుడైనా బీపీ టాబ్లెట్లు మర్చిపోతే ఒకవేళ ఎన్ని రోజులు మర్చిపోతే కాస్త సేఫ్గా ఉండొచ్చు? బేసిక్లీ ఒక డోస్ కూడా మర్చిపోకూడదు. Hmm. ఎందుకంటే ప్రతి క్షణం అది మీ బాడీలో Hmm. అవయాల మీద తీవ్రత అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కూడా తెలుస్తుంటుంది, Hmm. అరే ఈ రోజు ఏంటి నాకు అంత తేడాగా ఉంది, Hmm. టాబ్లెట్ వేసుకున్నానా లేదా అనేది ఫస్ట్ డౌట్ రావాలి. Hmm. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇన్యాక్సెసిబిలిటీ, Hmm. సపోజ్ మొన్న వరదలు వచ్చాయి, Hmm. చాలా మంది టాబ్లెట్స్ దొరక్క అవును. ఊరుల్లో సఫర్ అయ్యారు. సో అలాంటప్పుడు మీరు ఎంత వీలైతే అంత త్వరగా Hmm. ఆ టాబ్లెట్స్కి యాక్సెస్ తెచ్చుకోండి. అసలు వీలైన చోట ఎక్కువగా తెచ్చిపెట్టుకోవడం అనేది, Hmm. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ సమస్య అనేది లైఫ్ లాంగ్ సమస్య. అవును. ఒక నెల ఒక వారం వాడితే సరిపోదు. Hmm. కాబట్టి స్టాక్ ప్లస్ ఎక్కువగా పెట్టుకొని ఉంటే Hmm. ఆల్వేస్ బెనిఫిషియల్. సో దాన్ని ఎన్నో రోజులు మిస్ అవ్వడం కాదు, ఒక రోజు మిస్ అయినా కానీ Hmm. అది మేజర్ ఇష్యూ కింద మనం కన్సిడర్ చేయాలి. Hmm. ఒకరిద్దరు చెప్తే విన్నాను నేను. బీపీ పెరిగింది, హెడేక్ వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నారు. అయినా హెడేక్ వస్తే ఇంకొక టాబ్లెట్ వేసుకున్నారు. సో, హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని. అంటే అట్లా డాక్టర్ చెప్పకుండా అట్లా డోసులు వాళ్ళకి వాళ్ళు మార్చుకోవచ్చా డాక్టర్ గారు అసలు? నాట్ రికమెండెడ్ Hmm. అట్ ఆల్. అసలు అది కరెక్ట్ అప్రోచే కాదు. Hmm. అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బీపీ పెరగడానికి Hmm. మనకి బాడీలో స్ట్రెస్ అనేది రావాలి. Hmm. హెడేక్ కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్. Hmm. దాని కారణంగా ఏమవుతుంది, బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అవును. సో ప్రైమరీగా మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే బీపీ ఫస్ట్ పెరిగిందా, హెడేక్ వచ్చిందా, ఆ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒరిజినేట్ చేస్తుంది. Hmm. దాన్ని క్లుప్తంగా మనం అనాలిసిస్ చేస్తే Hmm. అప్పుడు కరెక్టివ్ మెజర్స్ అనేవి Hmm. మనకి ప్రాపర్గా ఉంటాయి. సో హెడేక్ అండ్ బీపీని మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఏది ముందర వచ్చింది, దేని కారణంగా వచ్చింది అనేది మనం Hmm. అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి. రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇది ప్రజల్లో నేను ఎక్కువగా పేషెంట్స్లో గమనించింది, హెడేక్ వచ్చింది కదా అని చెప్పి ఈ నొప్పుల టాబ్లెట్లు వేసుకుంటారు. అవును. మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఏంటంటే Hmm. బ్లడ్ ప్రెషర్ని పెంచడం. Hmm. దాని కారణంగా కూడా మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా Hmm. మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీపీ టాబ్లెట్స్ వేసుకున్నామని మర్చిపోయి ఇంకో డోస్ కూడా వేసుకోకూడదు. సో, అసలు దాన్ని స్కిప్ చేయకూడదు. ఎస్. ఒకవేళ బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది అంటే బాడీలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సహజంగా బ్లడ్ ప్రెషర్ ఇస్ ఏ సైలెంట్ కిల్లర్. ఎక్కువగా సిమ్టమ్స్ కనపడవు, వచ్చినప్పుడు చాలా కెటాస్ట్రాఫిక్గా వస్తుంది. మీరు కూడా చాలాసార్లు వినుంటారు, ఈ మధ్య మనం వింటున్న అనర్థాలకి చాలా మటుకు బ్లడ్ ప్రెషర్ ఒకటి కారణం అయి ఉండొచ్చని నేను అవును. అనుకుంటున్నాను. అవును. వాటిల్లో ముఖ్యంగా వచ్చేవేంటి, హెడేక్, తల తిరగడము, చెమటలు పట్టడము, చేత కాకపోవడం, ఆయాసం, కళ్ళు తిరగడము, గుండె దడ, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా మనకి కనిపించే సిమ్టమ్స్. బట్ ఇది అందరిలో కనిపిస్తుందని గ్యారంటీ అయితే లేదు. Yes. బట్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ రాగానే Hmm. ఫస్ట్ మనం చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బీపీ అయితే ఒక 25 వయసు నుంచే చెక్ చేయించుకోవాలి. 25 Absolutely. ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి. అబ్సల్యూట్. ఒకప్పుడు అంటే 40 ఏళ్ల తర్వాత చేసుకునే వాళ్ళ? అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు నైట్ టైం షిఫ్ట్ చేస్తున్నారు, వీళ్ళకి నిద్ర లోపిస్తుంది, వీళ్ళలోనే మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ చేస్తున్నారు, వీళ్ళందరిలో బ్లడ్ ప్రెషర్ పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. తర్వాత ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అది కూడా హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు, దాంట్లోనే సాల్ట్, ఆయిల్, మసాలా, ఎవ్రీథింగ్ ఇస్ హై. అందుకోసం ఛాన్సెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. బీపీ మానిటరింగ్, దానికోసం ఒక స్పెషల్ మానిటరింగ్ మెషిన్ వచ్చింది. 24 అవర్స్ అది మానిటర్ చేస్తుంది, అది అక్యురేట్గా వస్తుంది, లెవెల్స్ అనేవి, రీడింగ్స్ అనేవి. దాన్ని బట్టి మందులు వాడితే మంచిది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.
Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.